పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమ. ఈ వీడియో వచ్చేసరికి ఆనపకాయతో దప్పలం ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుందండి. వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం. ఒక బౌల్ తీసుకొని చిన్న సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలండి హాట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల చింతపండు తొందరగా నానుతుంది. నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పుని తీసుకొని బాగా కడుక్కొని కుక్కర్లో 1కి 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఉడకపెట్టుకున్న కందిపప్పులో 5 రూపీస్ ఎంటీఆర్ సాంబార్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అందులో ఒక హాఫ్ వేయాలండి. హాఫ్ వేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీకి మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 మీడియం సైజ్ టొమాటోసు, ఆనపకాయ ముక్కలు కావాలండి. ఇప్పుడు ఈ కర్రీకి మనం ఫస్ట్ పోపు వేసుకోవాలండి. పోపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకొని అవి కూడా చిటపటలాడాక పచ్చిశనగపప్పు వేసుకొని సాయమినపప్పు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టొమాటోస్ వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత టొమాటో అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఈ సొరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు బాగా కలుపుకోవాలి. ఇవి కూడా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, చింతపండుని బాగా గుజ్జు తీసుకోవాలండి. గుజ్జు తీసుకున్న చింతపండుని మనం ముందుగా కుక్కర్లో సాంబార్ పొడి, కారం వేసి కలుపుకున్నాం కదండి, అందులో ఈ చింతపండు పులుసు కూడా పోసుకొని బాగా గరిటెతో కలుపుకోవాలండి. ఈ వాటరు, పప్పు కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక స్టవ్ మీద సొరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు అవి వేసుకున్నాం కదండి, అవి కూడా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గినాయో లేవో చూసుకొని ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత మన కుక్కర్లో కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని ఈ ఆనపకాయ ముక్కల్లో పోయాలి. నెక్స్ట్ మనకి ఇందులో హాట్ వాటర్ యూస్ చేయాలండి కర్రీలో, అప్పుడు తొందరగా కర్రీ ఉడికిపోతుంది. ఈ పప్పు వేసాక హాట్ వాటర్ వేసుకొని మనకు థిక్నెస్కి తగ్గట్టు హాట్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ వేసుకున్న తర్వాత పప్పుని, హాట్ వాటర్ని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇవి పొంగొస్తున్నప్పుడు అందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.